దేశవ్యాప్తంగా ఒక పక్క అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ద్వారా ఫలాలు పొందుతున్నటువంటి ప్రజలను అవమానించే విధంగా ఈరోజు దేశ చరిత్రలో మొట్టమొదటిసారి సాక్షాత్తు పార్లమెంటులోనే రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించినటువంటి చరిత్ర ఈరోజు ఉన్నటువంటి కేంద్రంలో పాలిస్తున్నటువంటి బీజేపీ పాలకులది. తగుదనమ్మంటూ వాళ్ళే ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ధీకరణ చేస్తూ ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో నిన్నటి రోజు చేసినటువంటి పాపాలను మన సోదరులందరికీ కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు అదే పని మనం ఈరోజు చేసేదే, కానీ రేపటి రోజు నిన్న కానీ ఇవాళ కానీ బీజేపీ నాయకులు అంబేద్కర్ గారిని తాకిన దానికి రేపు మీరు పాలాభిషేకం మన పార్టీ తరఫున చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని తెలియజేస్తూ, ఎందుకంటే ఆ పాపపు చేతులతోటి ఆదేశిస్తున్నాం. ఆ పాపపు చేతులతోటి బీజేపీ వాళ్ళు చేసినటువంటి ఓ పాప కార్యాన్ని ఈరోజు, ఎందుకంటే ఉత్సవాలు జరుపుకునే సందర్భంలో మనం చేస్తే బాగుండదు కాబట్టి రేపు ఉదయం 10 గంటలకు ఉలంగ్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహాన్ని పాలాభిషేకం చేసి మళ్ళీ మనం ఆయనకు జరిగిన అవమానాన్ని మనం సరిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దీన్ని తెలియజేస్తూ, ఈరోజు ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజలు, అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కాదు సబ్బండ వర్గాలు రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంలో ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏనాడు అంబేద్కర్ని అవమానించలే, కానీ ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి పాలకులు తప్పుడు ప్రచారాలతోటి అంబేద్కర్ గారు ఎలక్షన్లో ఓడినప్పుడు కూడా తిరిగి రాజ్యసభకు పంపించి ఆయనకు సముచిత గౌరవాన్ని ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఇవన్నీ రాజకీయాలకు సంబంధించినవి అయితే అంబేద్కర్ కొందరివాడు కాదు అందరివాడు అనే నినాదంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన మన అందరిపైన ఉంది. ఎందుకంటే అంబేద్కర్ గారు చేసినటువంటి సేవలు, ఈ రాజ్యాంగం రచించడం ద్వారా ఈ దేశంలో అనగానే వర్గాలకు ఇచ్చినటువంటి హక్కులు, ఈరోజు సాక్షాత్తు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే కేవలం రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాల ద్వారానే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలా. ఖచ్చితంగా అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలను ఆశయాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మీదుంచుకొని ఈ సంవత్సరం పాటు జరుగుతున్నటువంటి జై బాబ్ జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాల్సిన బాధ్యతను మనం ముందుంచుకోవాలా. దయచేసి రేపటి రోజు మట్టుకు ఖచ్చితంగా ఉదయం 10 గంటలకు అన్ని ఫ్రంట్ల ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్లు రేపు ఎవరు లేకున్నా అందరు ఉండి మాతో పాటు అందరం ఉండి రేపు 10 గంటలకు పాలాభిషేకంతో అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని మనం మళ్ళీ శుద్ధి చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని తెలియజేస్తున్నాను. బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆయన జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ పరంగా అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఈరోజు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశవ వేణు గారి అధ్యక్షతన వేదిక మీద నాతో పాటు ఉన్నటువంటి రాజిరెడ్డి గారు, రమేష్ గారు, ఎస్సీసెల్ అధ్యక్షులు లింగం గారు, వివిధ సంఘాలకు సంబంధించినటువంటి మన ఫ్రంటల్ ఆర్గనైజేషన్, అదేవిధంగా డిపార్ట్మెంట్స్ హెడ్స్ అందరూ ఈ శుభ సందర్భాన ఆయన జన్మదినంలో మనం అందరం పాలుపంచుకోవడం మా అందరి తరఫున ఈరోజు నిజామాబాద్ జిల్లా ప్రజలకు, నిజామాబాద్లో ఉన్నటువంటి అన్ని వర్గాలకు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం హక్కుగా ఆయన జన్మదినాన్ని మనం అందరం జరుపుకుంటున్నటువంటి సందర్భం లోపల అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. పెద్దలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు చెప్పినట్టుగా పార్లమెంట్ సభ్యుడు నిజామాబాద్కు వచ్చి అంబేద్కర్ గారి స్టాచ్యూను శుద్ధి చేసిండు. దానికి ఈరోజు పత్రికల్లో పతాక స్థాయిలో అచ్చు వేసుకున్నటువంటి సందర్భం. నాయన గౌరవంగా నువ్వు మా పార్లమెంట్ సభ్యుడు, ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి అంబేద్కర్ గారి విగ్రహానికి శుద్ధి ప్రభుత్వం ప్రతిరోజు ఈ కార్యక్రమం కన్నా ఒక్కరోజు ముందు ప్రభుత్వ పరంగా శుద్ధి జరుగుతుంది.
దానికి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కూడా శుద్ధి చేస్తారు. ఇది ప్రభుత్వ పండుగగా మనం ఈరోజు జరుపుకుంటున్నటువంటి విషయాన్ని కేవలం పత్రికల్లో వచ్చేటందుకు శుద్ధి చేసినామనేటువంటి కార్యక్రమం మీరు చేసింది. మా ప్రెసిడెంట్ గారి ఆదేశం రేపు మీరు శుద్ధి చేసిన దాన్ని మేము పాలాభిషేకం చేసి అంబేద్కర్ గారికి ఇచ్చేటటువంటి గౌరవాన్ని ఈ దేశ ప్రజాస్వామ్యంలో అతి గొప్పగా భావించే మనమందరం మనకిచ్చినటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కును కాపాడడానికి మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ రాజ్యాంగాన్ని పరిరక్షించి మన హక్కులను కాపాడుకోవడానికి ముందుకు నడిచినటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ మన బాధ్యతగా అధ్యక్షుల వారు అనుమతితో అధ్యక్షుల వారు ఇచ్చినటువంటి ఆదేశంతో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదంతో కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాల మహాత్మా గాంధీ అధ్యక్షుడు అయిన తర్వాత రాజ్యాంగం వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి 75 సంవత్సరాల రాజ్యాంగ పరిరక్షణ కొరకు మనకి ఇచ్చినటువంటి ఆదేశానుసారంగా మన కార్యక్రమాలు మనం జరుపుకుంటా ఉన్నాం. అందులో ఈ కార్యక్రమానికి నన్ను కోఆర్డినేటర్గా వేశారు. నిన్ననే అధ్యక్ష 6 కోఆర్డినేటర్లను 32 జిల్లాలకు ప్రతి జిల్లాకు ఒక అవకాశాన్ని మాకు కల్పించారు. నాకు 8 జిల్లాల అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఉత్తర తెలంగాణలోని మొత్తం ఆదిలాబాద్, కరీంనగర్, అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో మనకు ఇచ్చినటువంటి విషయాన్ని 24 అసెంబ్లీ సెగ్మెంట్లో కొత్తగా మొన్న మన యొక్క ఏదైతే సంవిధాన్ విషయంలో మీటింగ్ జరిగిందో ఏఐసిసి సిడబ్ల్యూసి సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారంగా జిల్లా అధ్యక్షులకే పూర్తి బాధ్యతనిస్తూ జిల్లా అధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి, జిల్లా అధ్యక్షులు ఈ కార్యక్రమంలో క్రమశిక్షణతో నడిపించడానికి ఇచ్చినటువంటి కార్యక్రమంగా మన జిల్లాకు బెల్లానాయక్ గారిని, నిజామాబాద్ జిల్లాకు బెల్లానాయక్ గారిని ఆయనకు మనకు ఇన్ఛార్జిగా ఇచ్చారు. కాబట్టి ఈ కార్యక్రమం 20వ తారీఖు తర్వాత మళ్ళీ కొత్త రూపంలో అది 2-3 అంశాల మీద నడుస్తుంది. కాబట్టి రాజ్యాంగ పరిరక్షణ కొరకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విధానమైతే మనకి ఇచ్చాడో ఆ విధానాన్ని కాపాడుకోవడానికి తీసుకోవాల్సినటువంటి అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన జన్మదినం నాడు మీ అందరినీ కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఈ రోజు వరకు విరజిల్లడానికి, దేశం ఐక్యత ఉండడానికి ఒక ప్రధాన కారణమైన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల అది సాధ్యమైంది. ఈ రోజు కూడా బాబాసాహెబ్ ని అవమానించిన వాళ్ళు, బాబాసాహెబ్ ని మనోవేదన గురి చేసి సావుకు కారణమైన వాళ్ళు అంబేద్కర్ గారి ఫోటోలు పెట్టుకుని ఊరేగుతున్నారు. ఈ రోజు ఇప్పుడే కాదు, అంబేద్కర్ ఆ రోజు కూడా చెప్పారు, ఇతర మతస్థులు ఈ దేశానికి ఎప్పుడు కూడా దేశాన్ని రాజ్యాంగాలను పట్టించుకోరు, వాళ్ళ మతమే వాళ్ళకి ముఖ్యమని ఈ రోజు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నిజమవుతుంది. పగ్బోర్డు చట్టాలు కావచ్చు, ఏ చట్టాలన్నా కావచ్చు, ఆ రోజే ఊహించండి అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు క్లియర్ గా చెప్పారు, ఈ దేశంలో మైనారిటీలు, ముస్లింస్ ప్రత్యేకంగా ఈ దేశ రాజ్యాంగానికి వాళ్ళు గౌరవం ఇవ్వరు, వాళ్ళకు మతమే ముఖ్యమని చెప్పిన మొట్టమొదటి భారతదేశంలో ఎవరైనా మేధావి ఉన్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టి ఈ రోజు అయిన ఈ దేశంలో ఉన్న హిందువులు, మిగతా సిక్ కావచ్చు, జైన్ కావచ్చు, వీళ్ళందరూ ఒకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశయాల వల్ల పునరంకితం అవుతున్నాం. మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఏదైతే అలజడులు ఆందోళనకు మొదలు పెట్టినరో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే సమస్య లేదు. వీటికా జవాబు పత్తర్సే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.